హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు తెలంగాణ స్టైల్ పప్పుచారు, అది నా స్టైల్లో చూపిస్తున్నాను. తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారు, నా స్టైల్లో ఎలా చేస్తారు. ఒక కప్పు పప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. నానబెట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టాను. అయితే చింతపండు కాడ ఒక టిప్పు, కొంచెం మనకు తొందరగా రసం రావాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానిపోతుంది. ఎమ్మట తీసుకోవచ్చు అండి, అది రసం తీసుకోవచ్చు. లేదా ముందు టైం ఉంది అనుకుంటే ముందు నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి రెండు పప్పు చింతపండు ఒకేసారి నానబెడితే ఇంకా తొందరగా అయిపోతుంది. అది పప్పు తీసుకొని కొంచెం పెసరపప్పు వేసానండి. పెసరపప్పు వేస్తే కొంచెం కలిసిపోతుంది, చిక్కగా వస్తుంది చారు అన్నట్టు, పప్పు చారు అన్నట్టు. కొంచెం వేసాను, ఒక హాఫ్ కప్పు వేసా. ఒక కప్పు ఇది, హాఫ్ కప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసి కడిగి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటా, 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నా. కొంచెం ముక్కలు అయితే పెద్దగానే కట్ చేశాను, ఎట్లా విజిల్స్ తీసి మెత్తగా మెదిపేదే కదా అన్నట్టు మెత్తగా కట్ చేశాను. పెద్ద కట్ చేసి ఒక 5-6 వెల్లుల్లి వేసిన. కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపి ఒక 4 విజిల్స్ పెట్టాను నేను స్టవ్ మీద. మీ కుక్కర్ ఎన్ని విజిల్లకు ఉడుకుతుందో చూసి మీరు తీసుకోండి. పప్పు అయితే మెత్తగా కావాలి. మెత్తగా అయ్యాక దాని పప్పు గుత్తితో మెత్తగా మొత్తం కలిసేలా చేయాలి. కొంచెం కరివేపాకు వేసిన. కరివేపాకు ఇప్పుడు వేస్తే బాగుంటుందని వేసిన. ఇంకా అది కుక్కర్ పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఒక 4 విజిల్స్ తీసిన నేను. తర్వాత ఇప్పుడైతే దాన్ని మెత్తగా విజిల్స్ వచ్చినాయి. విజిల్లో కుక్కర్కు కూడా విజిల్ పోయింది చూడండి. అగా మెత్తగా దాన్ని మెదపాలి, దాన్ని పప్పు గుత్తితో. మేమైతే పప్పు గుత్తి అంటాము, మీరేమంటారో తెలియదు నాకు. పప్పు గుత్తితో మెత్తగా టమాటా, పచ్చిమిర్చి, ఆనియను అసలు ఏంది కనిపించకుండా మెత్తగా చేయాలి. పప్పునైతే పేస్ట్గా చేయలేదు నేను, కొంచెం పప్పులే ఉంది చూడండి. మరీ పేస్ట్లా ఉంటే కూడా బాగుండదు అన్నట్టు నేను ఇలా చేసిన. మీ ఇష్టం, అది మీకు నచ్చినట్టు మీరు చూసుకోండి. ఒక స్పూన్ కారం వేసిన, అందులో గ్రీన్ చిల్లీ వేసిన కదా, అందుకే ఒక స్పూన్ వేసిన. 1.5 స్పూను సాల్ట్ పట్టింది నాకు. మళ్ళీ మనం చారు మరలుతుంటే కూడా చూసి వేసుకోవచ్చు. పప్పు, ఉప్పు, కారం, చింతపులుసు ఇప్పుడు ఇంతకుముందు నానబెట్టినాం కదా, దాన్ని పులుసులాగా చేసి వేసుకోవాలి. అలా చేతితో తీస్తే దాంట్లో ఏమన్నా ఉన్నా పోతుందండి, అందుకే అలా పెట్టాను. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టాలి దాన్ని. వాటరు మనం దానిలో వేసేటప్పుడు, పోపులో వేసేటప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని, పోపు దినుసులు అయితే నేను కొన్ని ఆవాలు, జీలకర్ర వేసి పోపు చేశాను. వెల్లుల్లి దంచి వేసాను, కచ్చపచ్చ దంచి వెల్లుల్లి వేసిన. దీనిలో ఒక 5-6 వెల్లుల్లి వేసి కొంచెం కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసి పోపులో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయను. దీనిలో నేను పచ్చిమిర్చి వేసిన, అది మీ ఆప్షను. నేనైతే ఇందులో వేస్తే బాగుంటుంది, తిననీకి బాగుంటుంది అన్నట్టు 2-3 వేసా అంతే. అయితే చీల్చి వేయలేదు, దానికి ఘాట్లు పెట్టి వేసిన. నేను ఇష్టంగా తింటా కాబట్టి అందుకే అలా వేసుకున్నాను. ఇప్పుడు అది ఆనియన్ ఫ్రై అవుతుంటే ఇంతకుముందు ఎనిపి పెట్టుకున్నాం కదా, పప్పును మెదిపి పెట్టుకున్నాం కదా, అందులోకి ఒక 2 గ్లాస్ వాటర్ పట్టింది నాకు. అయితే మనం మళ్ళీ మరలిస్తాం కదా, దీన్ని మరిగిస్తాం కదా, మరిగించినప్పుడు కొంచెం గట్టిగా అవుతుందని, చిక్కగా అవుతుందని చెప్పి కొన్ని వాటర్ ఎక్కువ వేసినాను. అది మీ ఆప్షను, మీకు ఎంత అనుకుంటే అంత వేసుకోండి వాటరు. మరి చిక్కగా ఉంటే కూడా పప్పులాగా అయిపోతుంది కదా, అందుకే అలా వేసిన. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతుంది. ఆనియన్ మరీ రెడ్గా కాకుండా కొంచెం కలర్ మారినాక పప్పుచారు పోయాలి. పప్పు అది ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదా, అది వేసి మరిగించాలి. సిమ్లో పెట్టి మరిగించాలి. ఒక 10 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. అది ఆనియన్ కూడా అప్పుడు ఉడుకుతుంది కాబట్టి మరీ రెడ్గా కాకుండా అయ్యేంత వరకు ఉంచాల్సిన అవసరం ఏం లేదు. సిమ్లో పెట్టి మరిగించండి దీన్ని. ఇప్పుడు మరిగించి ఇప్పుడు ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. ఇంగువ మా ఇంట్లో తినరు, అందుకే నేను వేయలేదు. పోపులో ఇంగువ వేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది పప్పుచారులోకి. అగో మరలుతుంది. ఓకే అండి, పప్పుచారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.